ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 15 నియోజకవర్గాలున్నాయి. వీటిలో గాజువాక నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్టీల్ ప్లాంట్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్తో పాటు ఎన్నో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన భారీ పరిశ్రమలున్నాయి. రాష్ట్రంలోనే తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. ఇక్కడ యాదవులు, కాపులే అభ్యర్థుల గెలుపోటములను డిసైడ్ చేస్తారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు చారిత్రాత్మక విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై 95,235 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా అగ్రస్థానంలో నిలబడ్డమే కాకుండా ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడి పీఠమెక్కిన పల్లా శ్రీనివాస్ యాదవ్ పొలిటికల్ హిస్టరీపై బీఆర్కే న్యూస్ స్పెషల్ స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో గాజువాక టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు చారిత్రాత్మక విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్పై 95,235 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాసరావు అగ్రస్థానంలో నిలిచారు. 2014 ఎన్నికల్లో సైతం గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థిగా పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్లో పల్లా శ్రీనివాసరావు ఓటమి పాలయ్యారు. అయితే టీడీపీలో సీనియర్లు, సూపర్ సీనియర్లు ఎంతో మంది ఉన్నా వారిని కాదని పల్లా శ్రీనివాసరావునే పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఎంపిక చేయడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో కొనసాగింది. 2014లోనే కాదు, 2019లో విశాఖపట్నం నగరంలో తెలుగుదేశం పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాల్లో పసుపు జెండా రెపరెపలాడిందంటే అందుకు పల్లా శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారు అనే ఓ చర్చ నేటికీ కొనసాగుతోంది. అంతేకాదు, గత జగన్ ప్రభుత్వ హయాంలో విశాఖ వేదికగా టీడీపీ చేపట్టిన అన్ని ఆందోళన కార్యక్రమాలు విజయవంతం కావడంలో పల్లా శ్రీనివాసరావు ముఖ్య పాత్ర ఉందనేది సుస్పష్టం. ఇక ఏపీ సీఎంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు తన కేబినెట్ను కొత్త పాత మేలి కలయికతో రూపొందించారు. అదే తరహాలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావును నియమించారు అనే ప్రచారం సాగింది. అదేకాక 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖపట్నం ఎంపీగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. నాటి నుంచి ఆ పార్టీలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన పల్లా శ్రీనివాసరావు గతంలో సివిల్ కన్సల్టెన్సీని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీకి బలం, బలగం బీసీలు. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో ఆ నియమాన్ని ఏమాత్రం విస్మరించడం లేనందుకు పల్లా శ్రీనివాసరావు ఎంపికే అత్యుత్తమ ఉదాహరణ. మరోవైపు ఏపీ టీడీపీ అధ్యక్షులుగా నియమితులైన కళా వెంకట్రావు, కె అచ్చెన్నాయుడు, పల్లా శ్రీనివాసరావులది బీసీ సామాజిక వర్గమే. అంతేకాకుండా వీరి ముగ్గురిది ఉత్తరాంధ్ర ప్రాంతమే కావడం గమనార్హం. సైకిల్ పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతం ఆవిపట్టు అన్న సంగతి ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా నియామకంతో మరోసారి సుస్పష్టమైంది.